సో తెలంగాణలో ఇచ్చే కొత్త రేషన్ కార్డు స్మార్ట్ రేషన్ కార్డుకు 9 రకాల రక్షణ ఫీచర్లు అయితే ఏర్పాటు చేశారు. హోలోగ్రామ్ నుంచి ఎన్క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్ వరకు అన్నీ ఉన్నాయి. నకిలీలను అడ్డుకునేలా టెక్నాలజీ అయితే ఉపయోగించారనమాట. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అంటూ ఏంబ్లం ఆంగ్ల అక్షరాల్లో ఉంటుంది. ఇక ఆ తర్వాత మనం చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వ అధికారిక చిహ్నంతో వాటర్ మార్క్ ఉంటుంది. పౌర సరఫరాల శాఖ అధికారుల కమిషనర్ డిజిటల్ సంతకం ఉంటుంది. అతినేలోత కిరణాలు కాంతిలో మాత్రమే కనిపించే ప్రభుత్వ అధికారిక చిహ్నం ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే నకిలీలను అడ్డుకునే గిల్లో సెక్యూరిటీ ప్యాటర్న్ ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక హోలోగ్రామ్, దీని కింద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనే పదాలను సూక్ష్మంగా ముద్రించారు. దాంతోపాటు ప్రత్యేక కోణంతో చూస్తే మాత్రమే కనిపించే జిఓ టీజీ ఒరిజినల్ అనే ఆంగ్ల పదం ఉంటుంది. సురక్షితమైన క్యూఆర్ కోడ్, దీన్ని స్కాన్ చేస్తే లబ్ధిదారుల వివరాలు అయితే తెలిసిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా ఆగస్టు 15వ తారీఖు నుంచి పంపిణీ చేయబోతున్న స్మార్ట్ రేషన్ కార్డులో నకిలీలను అరికట్టేందుకు 9 రకాల ఆధునిక భద్రతా ఫీచర్లతో తయారు చేశారు. బ్యాంకులు, నోట్లు, పాస్పోర్ట్లు వంటి అత్యాధునిక భద్రత కలిగిన పత్రాలు ఉపయోగించే టెక్నాలజీని ఉపయోగించారు. దీన్ని ఆహార భద్రతా కార్డుగా పేర్కొంటున్నారు. పైన ఎడమవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కుడివైపున పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రాలను అయితే ముద్రించారు. రేషన్ కార్డు నెంబరు, కుటుంబ యజమాని పేరు, చౌకధరల దుకాణం సంఖ్యతో పాటు గ్రామం, మండలం, జిల్లా, రేషన్ కార్డులకు ఇంటి చిరునామా వివరాలు ఉన్నాయి. కుటుంబ యజమానిగా మహిళా పేరుని ముద్రించారు. సాంకేతికపరమైన పలు భద్రతా ఫీచర్లు జోడించడంతో ఈ కార్డును స్కాన్ చేయగానే లబ్ధిదారు వివరాలు అయితే నిర్ధారణ అవుతాయన్నమాట. సో ఈ విధంగా ఈ రేషన్ కార్డులు అయితే ఉండబోతున్నాయి. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్